పెట్టుబడి పెట్టాలి. ఈ ఆలోచన రాగానే మన ముందు రెండు పెద్ద దారులు కనిపిస్తాయి. ఒకటి, ప్రతీ నెల కొంచెం కొంచెం దాచుకుంటూ వెళ్లే ఎస్ఐపి. రెండోది, ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి లంసమ్. అసలీ రెండిట్లో ఏది కరెక్ట్? చాలామందికి ఉండే కన్ఫ్యూజన్ ఇది. సరే, ఈరోజు ఆ గందరగోళాన్ని పూర్తిగా తీర్చేద్దాం. పదండి, మన ఇన్వెస్ట్మెంట్ జర్నీకి పర్ఫెక్ట్ బ్లూప్రింట్ని ఎలా గీసుకోవాలో చూసేద్దాం. ఒక చిన్న ప్రశ్న. ఎస్ఐపి. ఈ 3 అక్షరాలు వినగానే మన మైండ్లో ఏం మెదులుతుంది? వెంటనే మ్యూచువల్ ఫండ్స్, డబ్బు, నెలనెలా కట్టేది, ఇవే కదా? అయితే ఈ ఎస్ఐపికి మరో సీక్రెట్ ఐడెంటిటీ కూడా ఉంది. చాలామందికి తెలియని విషయమిది. ఏంటది? చూద్దామా? అవును, మీరు చూస్తున్నది నిజమే. ఎస్ఐపికి 2 అర్థాలున్నాయి. ఒకటి టెక్నాలజీకి సంబంధించింది. మనం రోజూ వాడే జూమ్, స్కైప్ కాల్స్ వెనుక పనిచేసే ప్రోటోకాల్ అనమాట. కానీ మనకు కావాల్సిందది కాదు. మన ఫోకస్ అంతా రెండో దానిపైనే, మన డబ్బును రెట్టింపు చేసే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీని గురించే మనమిప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఇక అస్సలు కథలోకి వచ్చేద్దాం. ఫైనాన్షియల్ ఎస్ఐపి. చాలామందికి ఇన్వెస్ట్మెంట్ ప్రపంచం ఒక పెద్ద సముద్రంలా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ మొదలుపెట్టాలో, ఎలా వెళ్లాలో తెలీదు. అలాంటి వాళ్ల కోసం ఆ సముద్రంలోకి సేఫ్గా ఒక పద్ధతి ప్రకారం ప్రయాణం మొదలుపెట్టడానికి ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒక సూపర్ పడవలాంటిదన్నమాట. చాలా సింపుల్గా చెప్పాలంటే ఎస్ఐపి అంటే ఒకేసారి లక్షలు లక్షలు పెట్టేయడం కాదు. ప్రతి నెల మన జీతంలోంచి ఒక చిన్న అమౌంట్, ఒక 500, 1000 రూపాయలో క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్లో పెడుతూ వెళ్లడం, అంతే. అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా? ఇది పెట్టుబడిని మనకు తెలియకుండానే ఒక మంచి అలవాటుగా మార్చేస్తుంది. సిప్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అని రోజూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డిసిప్లిన్ దానంతట అదే వచ్చేస్తుంది. కానీ వీటన్నింటినీ మించి సిప్కి ఒక పెద్ద సూపర్ పవర్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దామా? అదే రూపాయి కాస్ట్ యావరేజింగ్. పేరు కొంచెం కష్టంగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఇది అచ్చం మనం మార్కెట్లో కూరగాయలు కొన్నట్టే. ఆలోచించండి, టమాటా ధర తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఎక్కువ కేజీలు కొంటాం. అదే ధర ఆకాశంలో ఉన్నప్పుడు కొంచెం తక్కువ కొంటాం. కరెక్టే కదా? ఇక్కడ కూడా అంతే. మార్కెట్ పడిపోయినప్పుడు మనం పెట్టే అదే డబ్బుతో ఎక్కువ యూనిట్స్ మన అకౌంట్లోకి వస్తాయి. సో మార్కెట్ పడితే భయపడక్కర్లేదు, నిజానికి అది మనకు మంచిదే. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. మార్కెట్ బాగా పెరిగినప్పుడు మనం పెట్టే డబ్బుతో కొన్ని యూనిట్లు మాత్రమే వస్తాయి. కాని మార్కెట్ పడిపోయినప్పుడు అదే డబ్బుతో చాలా ఎక్కువ యూనిట్లు కొంటాం. ఇలా అప్పుడప్పుడు తక్కువ, అప్పుడప్పుడు ఎక్కువ కొనడం వల్ల లాంగ్ రన్లో మన యావరేజ్ పర్చేస్ ప్రైస్, అంటే మనం కొన్న సగటు ధర చాలా వరకు తగ్గిపోతుంది. ఇదే అసలైన స్మార్ట్ ఇన్వెస్టింగ్ అంటే. సో సింపుల్గా చెప్పాలంటే దీని సారాంశం ఒక్కటే: మార్కెట్ని టైం చేయాలి. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనే పెద్ద టెన్షన్ని ఇది పూర్తిగా తీసేస్తుంది. మార్కెట్ వడిదొడుకులను కూడా మనకు అనుకూలంగా మార్చుకుని ప్రశాంతంగా డిసిప్లిన్తో వెల్త్ క్రియేట్ చేసుకోవడమే దీని మెయిన్ గోల్. ఇప్పుడు అసలు మ్యాజిక్ చూడబోతున్నాం. అదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. నెలకు కేవలం 5,000 రూపాయలు అనుకుందాం. 5 ఏళ్లలో అది 4 లక్షలకు పైగా అయింది. ఓకే, బానే ఉంది. 10 ఏళ్లలో 11 లక్షలు దాటింది. గ్రేట్. కానీ అసలైన ఆట ఇక్కడ నుంచే మొదలవుతుంది. చూడండి, 15 ఏళ్లకు 25 లక్షలు, 20 ఏళ్లకు ఏకంగా 50 లక్షలకు దగ్గరయింది. వావ్! డబ్బు తనంతట తానే డబ్బును సంపాదించడమంటే ఇదే. చిన్న చిన్న మొత్తాలు టైంతో కలిసి ఎంత పెద్ద అద్భుతాన్ని సృష్టిస్తాయో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఎస్ఐపి అంటే ఒక మ్యారథాన్ లాంటిది, నెమ్మదిగా నిలకడగా పరిగెత్తడం. కానీ దీనికి కంప్లీట్గా ఆపోజిట్ మరో స్ట్రాటజీ ఉంది. అదే లంసమ్ ఇన్వెస్ట్మెంట్. ఇది 100 మీటర్ల స్ప్రింట్ లాంటిది. ఆల్ ఇన్ వెళ్ళిపోవడం అంటే మన దగ్గరున్న డబ్బు మొత్తాన్ని ఒకేసారి ఇన్వెస్ట్ చేయడమన్నమాట. ఇక్కడ కాన్సెప్ట్ చాలా క్లియర్. నెల నెలా కట్టే పనిలేదు, వాయిదాల గొడవలేదు. మన దగ్గరున్న పెద్ద మొత్తాన్ని ఒకేసారి మార్కెట్లో పెట్టేయడం. దానివల్ల ఆ డబ్బు మొదటి రోజునుంచే పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెడుతుంది. మరి దీనివల్ల లాభమేంటి? ఒకసారి ఊహించుకోండి, మార్కెట్ ఒక రాకెట్లా పైకి దూసుకెళ్తోంది. అలాంటి టైంలో మన డబ్బు మొత్తం ఆ రాకెట్లో ఉంటే రిటర్న్స్ కూడా అదే స్పీడ్లో దూసుకెళ్తాయి కదా. అకస్మాత్తుగా బోనస్ వచ్చింది, లేదా వారసత్వంగా డబ్బు వచ్చింది, ఇలాంటి పెద్ద మొత్తాలు చేతికందినప్పుడు దాన్ని వెంటనే పనిలో పెట్టడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం.
రైట్. ఇక అసలు సమరానికి సమయం ఆసన్నమైంది. ఎస్ఐపి వర్సెస్ లంప్సమ్. ఈ రెండింటిలో ఏది విన్నర్? మన డబ్బుకు ఏదెక్కువ మేలు చేస్తుందో తేల్చేద్దాం రండి. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్లో కొత్తగా అడుగు పెడుతున్నా లేదా నెలనెలా జీతమొస్తున్నా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలనుకుంటే ఎస్ఐపి మన బెస్ట్ ఫ్రెండ్. రిస్క్ తక్కువ, మనశ్శాంతి ఎక్కువ. కాని మార్కెట్ మీద మంచి అవగాహన ఉండి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు లంసమ్ మంచి ఆప్షన్ కావచ్చు. హై రిస్క్ హై రిటర్న్ అన్నమాట. చూడండి, ఇక్కడ మనకు రెండు వేర్వేరు శక్తులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎస్ఐపి, ఇది మార్కెట్ ఒడిదొడుకుల నుంచి మనల్ని కాపాడే ఒక కవచం లాంటిది. మరోవైపు లంసమ్, ఇది మార్కెట్ పెరుగుతున్నప్పుడు లాభాలను వేటాడే ఒక పదునైన ఆయుధం. మనకు కవచం కావాలో ఆయుధం కావాలో అది మన అవసరాన్ని, మన ధైర్యాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు మనం ఎస్ఐపి గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒకవేళ మన పొదుపును సూపర్ చార్జ్ చేయాలంటే, మన వెల్త్ క్రియేషన్ జర్నీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే దానికోసం ఒక సూపర్ టెక్నిక్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దాని పేరే స్టెపప్ ఎస్ఐపి. దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్, ఇంకా చాలా పవర్ఫుల్. సాధారణంగా మన జీతం ప్రతి ఏటా కొంచెం పెరుగుతుంది గదా, అలాగే మన ఎస్ఐపి మొత్తాన్ని కూడా ప్రతి ఏటా ఒక 10% పెంచుకుంటూ వెళ్లడమే. మన ఆదాయం పెరిగినట్టే మన పెట్టుబడి కూడా పెరగడం వల్ల మన ఫైనాన్షియల్ గోల్స్ని అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు. ఈ తేడా ఎంత పెద్దదో ఒక్కసారి చూడండి. ఒక నార్మల్ సిప్తో 15 ఏళ్లలో 25 లక్షలు సంపాదించగలిగారు. అదే ప్రతి ఏటా కేవలం 10% పెంచుకుంటూ వెళ్లిన స్టెపప్ సిప్తో ఏకంగా 44 లక్షలు. నమ్మశక్యంగా లేదు కదా? ఒక చిన్న మార్పు, ఒక చిన్న అప్గ్రేడ్ ఎంత పెద్ద తేడాను తీసుకొచ్చిందో చూడండి. అవును, మీరు చూస్తున్నది నిజమే. అదనంగా దాదాపు 19 లక్షల రూపాయలు కేవలం ఒకే ఒక స్మార్ట్ డిసిషన్ వల్ల. ఇదే స్టెపప్ ఎస్ఐపి యొక్క రియల్ పవర్. సరే, ఇప్పుడు మన ముందు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి: ఎస్ఐపి, లంసమ్, స్టెపప్ ఎస్ఐపి. మరి ఏది ఎంచుకోవాలి? ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇన్వెస్టింగ్లో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే ఫార్ములా ఉండదు. మన బ్లూ ప్రింట్ని మనమే తయారు చేసుకోవాలి. మన జర్నీ ఇప్పుడే మొదలవుతుంటే, డిసిప్లిన్తో నెమ్మదిగా వెల్త్ బిల్డ్ చేయాలనుకుంటే ఎస్ఐపి మార్గం మనకోసం ఎదురుచూస్తోంది. ఒకవేళ మన దగ్గర పెద్ద మొత్తం డబ్బు ఉండి మార్కెట్ రిస్క్ని తట్టుకోగల ధైర్యముంటే లంసమ్ దారి మనని వేగంగా మన గమ్యానికి చేర్చగలదు. మన ఆదాయం పెరుగుతుందని నమ్మకముంటే స్టెపప్ ఎస్ఐపి మన లక్ష్యాలను ఇంకా వేగవంతం చేస్తుంది. మన దారిని మనమే ఎంచుకోవాలి. సో, ఇప్పుడు దారులన్నీ మనకు తెలుసు. ఎస్ఐపి, లంసమ్, స్టెపప్ ఎస్ఐపి, మన చేతిలో ఇప్పుడు అన్ని టూల్స్ ఉన్నాయి. మరి మన ఫైనాన్షియల్ ఫ్యూచర్కి పునాది వేయడానికి మనం ఏ బ్లూ ప్రింట్తో మనం మొదటి అడుగు వేయబోతున్నాం? ఆలోచించండి.